ఫస్ట్ ఫ్యాక్టర్ ప్రెషర్ గ్రేడియంట్. ప్రెషర్ గ్రేడియంట్ అంటే ఇందులో మనం పార్షియల్ ప్రెషర్స్ తీసుకుంటాం. ఒక గ్యాస్ యొక్క గ్రేడియంట్ కనిపెట్టాలంటే పార్షియల్ ప్రెషర్ తీసుకుంటాం. అసలు ఈ పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటి? పార్షియల్ ప్రెషర్ అంటే ఒక మిక్చర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్‌లో నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, ఇంకా ఎక్సెట్రా గ్యాసెస్ ఉంటాయి. ఒక్క ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఇవే ఉండవు, ఇంకా చాలా గ్యాసెస్ ఉంటాయి కాంబినేషన్. అందులో ఇది ఒక మిక్చర్ కదా. ఈ మిక్చర్లో నువ్వు ఒక్క గ్యాస్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఇండివిజువల్ గ్యాస్ దాన్ని అలా మాట్లాడేటప్పుడు మనం దాన్ని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇట్లా డినోట్ చేస్తాం. ఎన్సీఆర్టీలో 4.1 టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఈ లెవెల్స్లో ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఎట్లా ఉంది అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఎక్కువగా ఉంటుంది, సో 159. కార్బన్ డయాక్సైడ్ తక్కువ ఉంటుంది, సో 1.3 యూనిట్స్ MMHC. ఆల్వియోలైలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంటుంది. దెన్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, సో 40. కార్బన్ డయాక్సైడ్ హైగా ఉంటుంది, సో 45. దెన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, సో 95. దెన్ కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంటుంది, సో 40. టిష్యూ లెవెల్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, సో 45. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, సో 40. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే తక్కువగా ఉందో అక్కడ 40,